నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొన్న శ్రీశైలం వ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూసేయండి, ఫస్ట్ వ్లాగ్ అది. సో 2 days గ్యాప్లో మళ్ళీ ఒక ట్రిప్ వెళ్తున్నాం అనమాట, చిన్నదే. సో కొమ్రవెల్లి, వేములవాడ, ఐ థింక్ సో, అవి 2. సో అవి మంచిగా రెడీ అయిపోయినా, అందరికి కిందికి వెళ్ళిపోయినారు, వ్లాగ్ తీయడం మర్చిపోయినా అని చెప్పి స్టార్ట్ చేసుకున్నా. సో ఇట్లా మంచిగా బుట్టాలు, బ్యాంగిల్స్, హాఫ్ సారీ వేసుకున్నాను. సో మొన్ననే మర్చిపోయినాం లగేజ్, ఈసారి గట్టిగా గుర్తుపెట్టుకొని బయటనే పెట్టుకున్నాం లగేజ్. సో తీసుకెళ్ళాలి అని చెప్పేసి మర్చిపోకుండా అప్పుడే కొంచెం మంచిగా వేసుకోవాలి అవుట్ఫిట్స్, ఇప్పుడన్నా కొంచెం మంచిగా వేసుకోవాలి కదా. సో అది బాగున్నా గైస్. సో ఇంత మంచిగా రెడీ అయిపోయినా, హాఫ్ సారీ వేసేసుకుని. సో మొత్తం మర్చిపోకుండా స్కిప్ చేయకుండా చూడండి గైస్, సరేనా? ఓకే, కంటిన్యూ చేస్తాం. లగేజ్ ప్యాక్ చేసేస్తున్నాము కార్లలో, ఒకటి అక్కడ మళ్ళీ ఒకటి ఇక్కడ. బ్లూ బీస్ట్ అదేమో బుజ్జుగాడు. లగేజెస్ అన్ని వెనకాల అయిపోతున్నాయి. చెప్పు చెప్తాడు ఇట్లా, మేము ఇది చేస్తున్నాము, ఆడుకుంటున్నాము అని చెప్తాడు. ఇక్కడ లైట్ లేదు గైస్, లైట్ ముందు కాడ చూపిస్తా. మా చోటు అవుట్ఫిట్ చాలా బాగుంది. కొట్టు బొట్టు పెట్టు అక్కకి. ఓ గైస్, మా ఇంటి దగ్గర ఉన్న ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టేసి వెళ్తున్నాం ఇప్పుడే. ఓ గైస్, ఇప్పుడే మా ఇంటి దగ్గర ఉన్న ఎల్లమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి మంచిగా బొట్లు పెట్టుకొని మంచి దర్శనం కంప్లీట్ చేసి స్టార్ట్ అయిపోతున్నాం. అందరికి చూడండి అంత బొట్లు ఎంత మంచిగా కనిపిస్తుంది. అమీర్పేట్ దగ్గర మా మమ్మీకి సమోసా ఇక్కడ బాగుంటదంట, ఆపి మరి తీసుకుంది గాయస్. సమోసా అయితే తినేస్తున్నాం సైడ్ కాపేసుకొని. సో గైస్, ఇంతమందికి వచ్చేసినాం 9 o'clockకి. ఫస్ట్ టికెట్స్ వెళ్ళి తీసుకున్నాము, దాని తర్వాత కుండలు తీసుకున్నాం. కుండలు అవి తెచ్చి మీద బోర్లు ఇచ్చుకుంటే చూడాలి కదా. రామకృష్ణ ఎక్కడున్నా గతుల విచారణ. తీసుకుంటారా కట్టబోతున్నావు అనేది నువ్వు చూసి చెయ్యి. 3 ఇక 600 అంటున్నా. సో కుండల్ని తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని కాళ్ళకి పసుపు బొట్లు అన్నీ పెట్టుకొని సో నైవేద్యం అయితే రెడీ చేసేస్తున్నారు. మంటలు అన్నీ పెద్దన పెట్టేసిండు. సో ఇంకా వండేస్తున్నారు నైవేద్యం. మంచిగా పసుపుతో ముగ్గేసేసింది అమ్మ. సో కుండలకు కూడా పసుపు పెట్టేస్తున్నారు. సో ఇక్కడ మా చోటు లేసేసి బెలూన్స్తో ఆడుకుంటుండ్రు. పెట్రోల్ బంక్లో ఇచ్చారు.
సో ఇద్దరు చెరొక బెలూన్స్తో ఆడుకుంటున్నారు. సో కావాల్సిన సామాన్లన్నీ బయట పెట్టుకున్నాము. సో మా పెద్దమ్మ అప్పాలు చేసుకొని వస్తే అవి నేను తింటున్నాను. సో నేను చిన్నారి చోటు డాడీ ఇలా మాట్లాడుకుంటూ వీళ్ళతో ఆడుకున్నాం. వాళ్ళేమో అన్ని ప్రిపేర్ చేసేస్తున్నారు. మా చోటయ్య అప్పుడప్పుడు క్యూట్గా ఉంటాడు, అప్పుడప్పుడు నాటీ చేస్తాడు, దెబ్బలు కూడా తింటాడు మాతోనే. చాలా అల్లరి పిల్లలు కాదు పిడుగులు. ఇక్కడ వాళ్ళ మమ్మీ ఇంకా కుండకి సంబంధించి కుంకుమ పసుపు. సో పువ్వులు కూడా అల్లేసుకున్నారు జుట్టుకి, బోనాలకి, అన్నిటికీ. సో ఇక్కడ మా అమ్మమ్మ శ్రీదేవి సో అన్ని చెక్ చేస్తుంది, అన్ని లేదా అని చెప్పేసి. సో లేకపోతే సామాన్లు అక్కడక్కడ తెచ్చేసుకొని చేసేస్తున్నాము. ఇక్కడ మా చిన్నారి క్యూట్ గా ఒక ముద్దు పెట్టింది. అప్పుడప్పుడు అల్లరి చేస్తారు గైస్. పిల్లలు అన్నాక అల్లరి, అన్ని ఆటలు బాగుంటాయి సరదాగా. సో ఇక్కడ వాళ్ళ బోనాలది అయితే రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా దీపం పెట్టేస్తున్నారు. సో మంచిగా 3 బోనాలు చాలా బాగా డెకోర్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో సాంబ్రాణి కూడా వేసేస్తుంది అక్క. సో ఓవరాల్ లుక్ ఇలా ఉంది మా బోనాలు. అండ్ దేవుడికి కొట్టే కొబ్బరికాయలు అన్నీ ఒక సంచిలో పెట్టుకున్నాను. సో కంకణం కట్టేసుకుంటున్నారు ముగ్గురు. సో కంకణాలు కట్టుకోవడం అయిపోగానే పెద్దమ్మ ఇంక అందరికీ బొట్లు పెట్టేస్తుంది అనమాట. సో బోనాలు అన్నీ రెడీ అయ్యేలోపు వెంకట్, అఖిల్, చిన్నారి కాసేపు చోటు అందరు కాసేపు పడుకున్నారు. సో అందరినీ లేపేసాము అన్ని రెడీ అయిపోయినాక. ఎత్తుకొని బోనం తల మీద ఎత్తుకొని గంగరేం చెట్టు కాడికి బోనం చెల్లించడానికి పోతున్నాం. చెట్టు కిందకి బోనాలు ఎత్తుకొని పోయి బోనాలు గంగరేం చెట్టు కాడ ఘనమైన పట్నం వేసి బోనాలు చెల్లిస్తున్నాం. కోరేలి మల్లన్న బోనాలు ఇవి. కోరేలి మల్లన్న కాడ పోయిన వాళ్ళము బోనం చేసి పెద్ద పట్నం వేసి గంగరేం చెట్టు కింద ఘనమైన పట్నం వేసి మల్లన్న పట్నాలు వేస్తే కోరేలి మల్లన్న పట్నాలు వేస్తే గమ్మతు. అవతారం మీద బంగారు గుళ్ళల్లా
చాలా సంతోషంగా పోయినాం, సంతోషంగా బోనాలు చేసినాం, పట్నం వేసినాం, నిమ్మలంగా పిల్ల జల్ల మంచిగా వచ్చినాం. కోరేలు దయా కంగరేం చెట్టు కింద ఘనమైన పట్నం వేసినాం. తండ్రి కోరేలు దేవుడా. రైట్ మంచిగా దర్శనం అయిపోయింది. సో పైకి వెళ్ళి కూడా మొక్కుకున్నాను, కానీ అది రికార్డ్ చేయొద్దు కాబట్టి ఇందులో పెట్టలేదు, రికార్డ్ చేయలేదు అసలు. సో మంచిగా దర్శనం అయిపోయింది. సో వెళ్ళిపోతున్నాము. చాలా అంటే చాలా బాగా జరిగినాయి పట్నాలు అన్నీ. సో ఓవరాల్గా నా అవుట్ఫిట్ ఇది గైస్. లంగావని వేసుకున్నాను నేను. గుడ్ మార్నింగ్, అందరం రెడీ అయిపోయినాం, మంచిగా వెళ్ళిపోతున్నాం. నైటే వచ్చేసినాం ఇడికి వెమ్లవాడకి, పడుకొని లేసేసి రెడీ అయిపోయినాం. అందరు స్నానాలు అయిపోయినాయి. మా తమ్ముడు జిమ్ గాయ్ గైస్, అందుకే ఊకే ఫ్లెక్స్ చేస్తాడు. మీకు ఒక క్యూట్ అబ్బాయిని చూపిస్తా. రామ్ రాజ్ షూటింగ్ కి కావాలంటే పెట్టుకోర్రి. సీనే క్యూట్ అబ్బాయి. రామ్ రాజ్ కి ఏమైనా షూటింగ్ కావాలంటే పెట్టుకోర్రి. కన్నయ్య హాయ్ అప్పిటు. హే గాయ్స్ అన్, ఎంత మంచిగా ఉన్నాడు కదా గైస్. ఓం నమ శివాయ. సో శివయ్యని దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాము. సో కారులో కొబ్బరికాయలు పువ్వులు వచ్చేటప్పుడే తీసుకెళ్ళాము. ఎన్ని కొబ్బరికాయలు పడతాయో సో అందుకే కారులోనే పెట్టాము. పార్కింగ్ దగ్గర వెళ్ళే దారే కాబట్టి సో కారులో కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము దర్శనానికి. వేములవాడలో పబ్లిక్ అయితే ఉన్నారు, కానీ కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, చాలా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో దేవుడిని అయితే అది చిన్నగా చేసి పెట్టారు. కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి కొంచెం అన్ని చుట్టుపక్కల మొత్తం కన్స్ట్రక్షన్దే ఉంది. సో ఇలా దేవుడి దగ్గర మొత్తం డెకోర్ అయితే ఉంది అనమాట. చాలా చాలా బాగుంది, చాలా మంచిగా దర్శనం అయిపోయింది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ ఓం శివధర్మమ. ఓం నమ శివాయ. నమో శివాయ. ఓం నమ శివాయ శివాయ అనుకుంటూనే వస్తున్నాం. చాలా చాలా బాగా జరిగింది దర్శనం, చాలా హ్యాపీ. కొబ్బరి నీళ్ళు బాటిల్ తీసుకున్నాం, టెంకాయ కొడతారు కదా, సో అవి. సో ఇక్కడ అందరం అయితే టిఫిన్స్ అయితే చేసేస్తున్నాం. చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది గైస్. ఈ జాతర అంటే చాలు, ఈ చిన్నపిల్లలకి బొమ్మలు ఎక్కడ పోయినా బొమ్మలు కానీ సో ఇప్పుడు టెంపుల్ దగ్గర టిఫిన్ కంప్లీట్ కాగానే వీళ్ళకైతే చెరొక్కటి అయితే కొనిచ్చేసిండు అక్క బావ. ఇది బంతి పోచమ్మ బోనాలు అమ్మ పెద్దమ్మ ఇద్దరు చేస్తున్నారు. సో చాలా చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు, ముగ్గులు వేసేసారు. సో కావాల్సిన సామాన్లు అన్నీ ఆ సంచులో కొబ్బరికాయలు అన్నీ పెట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాము గుడి దగ్గరికి.
పోవాలి అన్నీ నాడు అన్నీ మొత్తం 50 కిలోలు ఉన్నాయి. ఏం కాదు మోస్తా. సో బంతిపోచమ్మ వెమ్లవాడలో చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు గైస్. ఇట్లా అసలు టెంపుల్కి కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇట్లా నుంచి కాదు. సో ఇదంతా పెట్టినారు అనమాట. సో ఇలా ఎంట్రీ అవ్వగానే ఇంత పబ్లిక్ చూసి నేను మా అక్క అయితే మీరు దర్శనం చేసుకొని రండి, మేము బయట ఉంటామని చెప్పినాము. సో ఇంత పబ్లిక్ ఉన్నారంటే చాలా పబ్లిక్ ఉన్నారు. షాక్ అసలు. ఇక్కడ బాబా డాడీ కోడ్లను అయితే తీసేసుకుంటున్నారు. దా మా అక్క ఫేవరెట్ గైస్. అది ఏ జాతరకు వచ్చినా కొనుక్కుంటుంది, ఈ జాతర అని కాదు. అక్క బావ డాడీ నేను అమ్మమ్మ ఇంకా అందరం ఇక్కడ బయట ఉండే టెంపుల్ బయట. సో లెమన్ వాటర్ తీసేసుకున్నాము, తాగేస్తున్నాం నేను అక్క బావ డాడీ కోడ్లను. సో ఓవరాల్ లుక్ చూపిస్తున్నాం మీకు టెంపుల్ది. చాలా అంటే చాలా రష్ ఉంది. సో ఈ టెంపుల్కి సైడే పెద్దమ్మ మమ్మీ ఉన్నారు. సో పెద్దనాన్న అక్కడే ఉన్నాడు అనమాట. సో కొబ్బరికాయలది మా దగ్గరే ఉంటే పెద్దనాన్నకి ఇచ్చేసి సో మేము ఇంకా అట్లా కాసేపు కూర్చొని ఇంకా వెళ్ళిపోతున్నాము. పెద్దనాన్న తీసుకున్నారు, తింటున్నాము అక్క బుట్ట. సో అక్క కూడా వచ్చేసింది, ఇంకా వెళ్ళిపోతున్నాము కదా. సో అలా అన్నీ చూసుకుంటా ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి బ్యాంగిల్స్ అవి ఇవి కొట్టి నడుస్తూ వెళ్తూ చూస్తూ ఇక చెరుకు జ్యూస్ నేను అక్క తాగేస్తున్నాం అనమాట. మంచిగా దర్శనం అయిపోయింది. సో వంటలు అయిపోయింది, తినలేదు, తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఎక్కడన్నా ఆగి తిందాము అని చెప్పేసి సో రూమ్ అయితే చెక్అవుట్ చేసి లగేజెస్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాం. మా చోటయ్య చిన్నాడు వచ్చి మళ్ళీ చెరుకు జ్యూస్ తాగుదాం అంటే మళ్ళీ నేను సెకండ్ టైం కూడా చెరుకు జ్యూస్ తాగింది. సో లగేజెస్ అన్ని కార్లో పెట్టి అయితే ఇక స్టార్ట్ అయిపోతున్నాం. ఎక్కడికి? కొండగట్టకి వెళ్తున్నాం గైస్ మేమందరము. అట్లా కాదు నాన్న, ఆగు అన్న పోని, అన్నకు రోడ్ తెలుసు, అన్నకు రోడ్స్ డెలివరీ. సో పొలాలు అంతా వ్యూ అంతా చాలా బాగుంది కదా. సో కొండగట్టుకు అయితే వెళ్ళిపోతున్నాము. మా తమ్ముడు గారు కొంచెం స్పీడ్గా నడుస్తాడు, అఖిల్ గాడు. వచ్చేసినాం కొండగట్టుకి. సో వెళ్ళిపోతున్నాం. చోటు చిన్నారిని కోతులు ఎత్తుకోతే అన్ని అడుగుతా అంటే సూపర్ ఉంది. ఎట్లా ఉంది మమ్మీ గారు? మంచిగా మంచిగా చూడు స్మెల్ అట్లా వస్తుంది. వస్తుంది స్మెల్ అంటే దగ్గర పట్ల ఉన్నట్టే. బాబాయ్ మా అక్కకు పోయేటప్పుడే మిర్చిల వాసన వచ్చేసింది. మా అక్కకు చాలా ఇష్టం మిర్చిలు అంటే. సో ఇంకా వెళ్ళిపోయేటప్పుడు తీసేసుకుంటాం. అలా అందరం కూల్ డ్రింక్స్ తాగుతున్నాం. ఎవరికి నచ్చింది వాళ్ళు గోలీ సోడా, థమ్స్ అప్, బాదం మిల్క్ అన్నీ తీసేసుకున్నాం తాగడానికి. మీరు తలకాయలే కనిపిస్తున్నాయి రే కెమెరాలో. గుచ్చుకోవద్దు, చేలకెళ్ళి గుచ్చుకోవద్దు. పట్టుకరాను రింగ. శ్రీదేవి
అందమైన శ్రీదేవి చాలా బాగా రెడీ అయింది కదా ఈరోజు. చాలా బాగుంటుంది, అందుకే మేము పేరు శ్రీదేవి కదా మామ. కాలు అయితే పుండు రావుతుంది. అన్ని యాత్రలు కంప్లీట్ చేస్తున్నాం కదా, అందుకే పుండు బాగుంది కదా మా శ్రీదేవి. సూపర్, మంచిగా రెడీ అయింది ఈరోజు. నెక్లెస్ పెట్టుకుంది. ఏం నెక్లెస్ ఇది? 10 తులాలు ఉంటుందా? 10 తులాలు ఉంటుందా చెప్పు నాకు. నెక్లెస్ చెప్పు, 10 తులాలు ఉంటుందా? కొండగట్టు దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. జై శ్రీరామ్. సో వేములవాడలో బావ డాడీ ఇద్దరు కలిసి వండేసారు. సో కొండగట్టు దర్శనం అయిపోగానే మంచి ప్లేస్ చూసుకొని ఆగి తినేస్తున్నాం. తిని వాటిని వాష్ చేసుకొని కూడా సో కాసేపు అలా ఎంజాయ్ చేసి అయితే స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. రోడ్ హైవే రోడ్ కదా, రోడ్ అంతే అంతే ఉంటుంది. ఇప్పుడు ఎమ్లవాడ దాటినాం కానీ ఎమ్లవాడ దాటినావా? అదేంటది ఆరో మార్క్ చూపించిన ఒకటి సో ఇంటికి ఒక 1 అవర్లో రీచ్ అవుతామంటే అందరం టీ కాఫీ అయితే తాగేస్తున్నాము. నాకైతే టీ కాఫీ తాగుబుద్ది కాలే, ఐస్ క్రీమ్ ఎందుకో తినాలనిపించింది. సో మేము వచ్చిన కాసేపటికి వెంకట్ వాళ్ళు వచ్చేసినారు. సో రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ తీసేసుకున్న. సో ఐస్ క్రీమ్ తీసుకోగానే చోటే కాళ్ళకి దిగాడు కూర్చొని డాడీ నాకు ఐస్ క్రీమ్ అండి. ఇంకా చోటే వాళ్ళు కూడా ఐస్ క్రీమ్ తీసేసుకున్నారు. ఇక్కడ డాడీ ఇప్పించేస్తున్నాడు చోటేకి చిన్నకి. అది ఉన్నట్టే ఉంది అంతే, బ్లాక్ ఫారెస్ట్ లెక్కన ఉంటుంది. చాలా చల్లగా ఉంది. సో ఓవరాల్గా ఫుల్ ఎంజాయ్ చేసుకోండి, హ్యాపీగా దేవుడి దర్శనాలు అన్నీ కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.